సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శంకరులు ఏం చేశారంటే బల్లంతటికి కలిపి ఒక పేరు పెట్టారండి. 4 కోళ్లకి పైన ఉన్న ఫలకానికి కలిపి ఒక పేరు పెట్టారు. చాలా మంచి పేరు పెట్టారు. శివాకారే మంచే అన్నారు. ఇక్కడ శివాకారమైన మంచం అన్నాడు. ఒక ఆసనం మనం వేసామంటే అది కర్రతోనో దేనితో చేస్తారు. అక్కడ 4 కోళ్ళు పైన బల్లా ఉన్నా అంతా కలిసి కర్ర ఆసనం అని అంటాం కదా. అదేవిధంగా 5 కృత్యములు వేరువేరుగా చెప్పిన అంతా చేసింది ఒకే శివుడు కనుక శివాకారే మంచే అన్నారు. అంత రమ్యమైన భావం చూపించారు ఇక్కడ. ఆ శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. అమ్మ అటువంటి నిన్ను ఏ ధన్యులో ధ్యానిస్తారమ్మా అన్నారు. అందరికీ ఇలాంటి వైద్య ఆసక్తి ఉంటుందండి? అందరికీ వీటి మీద తృప్తి ఉంటుందా? అందరూ ధ్యానించగలరా? కతిచన కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమేక్షత్తను ఉపనిషత్తు చెప్పింది. ఏ కొద్దిమంది ధీరులు మాత్రమే తెలుసుకోగలరు. ధీరులు అంటే వివేక వైరాగ్యాలతో అంతర్ముఖ దృష్టి కలిగిన వారు మాత్రమే నిన్ను దర్శించగలరు. వివేక వైరాగ్యాలు లేని వాళ్ళకి ధ్యానానికి కూర్చున్నా మనసు ప్రపంచం వైపు వెళ్ళిపోతుంటుంది. అప్పుడు పరమాత్మను ఎక్కడ పట్టుకుంటారు? కానీ వివేక వైరాగ్యాల వల్ల మనస్సు భగవద్ అభిముఖం అవుతుంటుందండి. ఇక్కడ వాళ్ళని ధీరులు అంటారు. అమ్మవారు ధీర సమర్చిత వీరారాధ్య ధీర సమర్చిత అన్నట్లుగా వారు మాత్రమే దర్శిస్తారు. అది కతిచన అన్నారు. అంటే ఇప్పుడు శ్రద్ధగా వింటూ ఉంటే మనందరూ అమ్మవారిని ధ్యానించినట్టు అనిపించిందంటే అందరూ ఇక్కడ ధీరులు. కతిచన ధన్యాః ధన్యులే. అటువంటి ధన్యులైనటువంటి అందరికీ ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ అమ్మా నీకు అటువంటి సింహాసనం ఇస్తున్నాను అన్నారు. ఈశానాది పదం శివైక ఫలకం రత్నాసనం తే శుభం. ఆ తర్వాత ఇవ్వాల్సిందే పాద్యం, అంటే పాదములు ప్రక్షాళన చేస్తూ ఇచ్చేది. అది ఎలా ఇస్తున్నారంటే ఏదో ఉట్టి నీరు కాదండి. అమ్మవారికి ఎలా సమర్పణ చేయాలో చూడండి. ఆమె నిత్య పూజలు ఇవన్నీ చేయలేము. నిజానికి పాద్యం సర్పయామి అని ఉద్ధరణ పోషిస్తాం. అందుకే మానసిక పూజలు చాలా అవసరం. ఇందులో సమగ్రంగా చేసుకోవచ్చు. మనస్సులో అమ్మవారికి రత్నసింహాసనం ఇచ్చుకోవచ్చు. రథం మీద పెట్టి ఊరేగించుకోవచ్చు. అవి నిత్యం చేయడం మహా కష్టం. అక్కడ సింహాసనం పెట్టినా ఎవడు తీసేస్తాడో అని భయంతో ఉంటాం. అదే మనస్సుతో అయితే తృప్తిగా చేసుకోవచ్చు. అది మానసిక పూజ చాలా ప్రధానమండి. నిజంగా పాద్యం అర్ఘ్యం అన్నప్పుడు మనం ఏం చేస్తాం? కలసంలో నిలబెట్టి పాద్యం సర్పేమి అర్ఘ్యం ఆ మహాపాదాలుగా అదైనా కనుక పోయి ఉద్ధరణ నీళ్ళు వద్దనం. కానీ భాగ్య పూజ ఎంత అసంపూర్ణమో ఆలోచించండి. దీన్ని బట్టి అది అసంపూర్ణమే, కానీ మానరాదు. భావనకి ఎంత శక్తి ఉందో. భావనకి దరిద్రం ఏంటండి? దేనిలోనే దరిద్రం ఉండొచ్చు కానీ భావ దారిద్ర్యం ఉండకూడదు. కనుక హాయిగా ఇవ్వచ్చు. ఎందుకంటే నాకు లేదు కదండి నేను ఎలా భావించేదనం హాయిగా భావించుకోవచ్చు. అది అమ్మవారికి ఏ విధంగా పాద్యం ఇస్తున్నారో చూడండి. ఇక్కడ కొంతమంది ఒకే కలశం పెట్టి దాంతోనే పాద్యం దానితోనే అర్ఘ్యం ఇచ్చేస్తుంటారు. పానీయం కూడా ఇది ఎలాంటిదంటే ఏమంటే కొంచెం ఈ నీళ్లు ఇస్తున్నాం అదే కాలు కడిగేసుకుని అదే తాగేయండి అంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇక్కడ. అందుకే మన ఆలయాల్లో చూస్తుంటాం పంచపాత్రలు 5 రకాలుగా పెట్టుకుని వాటిని పాద్యాన్ని అర్ఘ్యానికి ఉపయోగించరు, అర్ఘ్యాన్ని పాద్యానికి ఉపయోగించరు. ఆ 2 మన పానీయానికి ఉపయోగించరు. అలా మనం చెయ్యాలని నేను అనట్లేదు. కానీ కనీసం ఆచమనం చేసిన పాత్రే కలశానికి వాడుకుంటూ ఉంటే చాలు. ఆచమన పాత్ర వేరు, కలశ పాత్ర వేరు ఉంటుంది. దానితో చేసుకోవచ్చు. ఇది నిత్య పూజలో భావనతోన మీరు పాద్యపాత్ర అర్ఘ్యపాత్ర సువర్ణంతో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆ పాత్రలో ఏం చేశారంటే కుంకుమ చందనాది భరితై పాద్యం. అందులో కుంకుమ చందన ఆది అనగానే కుసుమాలు గంధము ఇవన్నీ కలిపినటువంటి జలముతో అమ్మ పాదాలను కడుగుతున్నాం. ఎటువంటి పాదాలండి? ఆ దివ్యమైనటువంటి పాదాలని కడుగుతున్నాం.
దాని తర్వాత అర్ఘ్యం సరత్నాక్షతై. అర్ఘ్యం, అర్ఘ్యము అంటే చేతికిచ్చే పూజా ద్రవ్యం. అర్ఘ్యం అనే మాటకే అర్హణము అంటే పూజ అనర్థం. అర్ఘ్యము అంటే పూజార్థం ఇచ్చేటటువంటిది, అంటే పూజా సూచకంగా గౌరవ సూచకంగా హస్తానికి ఇచ్చేటటువంటి ఏ పూజా ద్రవ్యములు ఉన్నాయో అవి అర్ఘ్యం. ఇది ఎలా ఇవ్వాలి అంటే జలములో సరత్నాక్షతై, అక్షతలు చందనము ఇత్యాదులు కలిపి చేతికిస్తారు. ఇది అర్ఘ్యం అంటారు ఇక్కడ. అది మామూలు అక్షతలు కదా, రత్నాక్షతలు, రత్నములతో చేసినటువంటి అక్షతలు ఇస్తున్నానమ్మా అన్నారు. ఆ తర్వాత ఆచమనీయం. శుద్ధైరాచమనీయకం తవ జలై భక్త్యామయా కల్పితం. అమ్మా నీకు శుద్ధమైన ఆచమనీయం ఇస్తున్నాను. ఆచమనీయం అనేటటువంటిది త్రికరణాల్ని శుద్ధి చేయడం కోసం ముమ్మార్లు ఆచమనం చేస్తారు. ఇదొక పద్ధతి. తత్వాచమనం మరొకటి ఉన్నది. స్థూల సూక్ష్మ కారణ దేహములను, కారణాతీతమైన తత్వాన్ని, వీటన్నిటి కూడా శుద్ధిగా దర్శించడమే తత్వాచమనంలో వస్తుంది. ఇలా రకరకాల ఆచమనాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అమ్మవారికి మనం ఆచమనం ఇచ్చాము. అది ఎలాంటి జలం? ఇక్కడ మాత్రం ఆచమనం కుంకుమ కలిపింది, చందనం కలిపింది కాదు. శుద్ధైరాచమనీయకం తవ జలై, శుద్ధ జలమే ఆచమనీయానికి వాడవలసినది. ఇదంతా ఎలా ఇస్తున్నాను నేను? భక్త్యామయా కల్పితం. భక్తితో నేను కల్పన చేస్తున్నానమ్మా. కల్పన అనేది సామాన్యం కాదండి. కల్పించినట్టే లేని చేయడం కాదు, భావనతో దాన్ని సమర్థవంతము చేయుట. కల్పన అనే మాటకి సమర్థముగా ఏర్పాటు చేయుట అని అర్థం ఉంది ఇక్కడ, సమర్థవంతంగా. అందుకే యజ్ఞేన కల్పతాం, వాగ్యజ్ఞేన కల్పతాం అని వేదంలోనే మనకు కనబడుతుంది ఇక్కడ. అందుకు భక్త్యామయా కల్పితం. అమ్మా ఇలా కల్పించాను కదా, దాన్ని స్వీకరించి తల్లి. దీని ప్రయోజనం ఏంటంటే నువ్వు ప్రీతి చెందాలి. ఇది ఎందుకంటే నీకు ఇవి ఇచ్చాను కనుక నాకు దిమ్ము అని అడగకుండా పూజా విధానాలు చెప్పేటప్పుడు భగవంతుడికి ఏమిస్తే ఏమొస్తుందో చెప్పారండి ఇక్కడ. భగవంతుడికి అభిషేకం చేస్తే ఆత్మశుద్ధి వస్తుంది. అదేవిధంగా ధూపం ఇస్తే ఐశ్వర్యం వస్తుంది, గంధం ఇస్తే పుణ్యం వస్తుంది, దీపం ఇస్తే జ్ఞానం వస్తుంది, నైవేద్యం పెడితే ఆయుస్తృప్తిశ్చ నైవేద్యాత్ అన్నారు ఇక్కడ. ఇక తాంబూలం ఇస్తే తాంబూలాత్ భోగమాప్నుయాత్ అన్నారు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రయోజనం. కుసుమార్చనలో ఒక్కొక్క కుసుమానికి ఒక ప్రయోజనం. ఇది పెద్ద శాస్త్రం అండి. పూజలను తీసిపారేయడం సులభమే కానీ పూజలను అర్థం చేసుకోవడానికి శాస్త్రాలు ఉన్నాయి మన సంస్కృతిలో. అది మన జీవితంలో అలవాటు చేస్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడు అలవాటు తప్పిపోయి ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రశ్నించే చొరవ లేదా తొందర మీకుంటే సమాధానం చెప్పడానికి ఒక శాస్త్రం కూడా ఉంది ఇక్కడ. అందుకే ఒక్కొక్క ద్రవ్యం ఇవ్వడం వల్ల ఒక్కొక్క ప్రయోజనం మనకు లభిస్తుంది, అందులో సందేహం లేదు. కానీ ఆ ప్రయోజనం ప్రధానంగా పూజ చేయకుండా నువ్వు సంతృప్తి చెందాలి తల్లి అని చేస్తున్నారు ఇక్కడ. ఈ చెప్పడంలో పరమేశ్వరి ప్రీత్యర్థం అనే భావన. అలా పరమేశ్వరి ప్రీత్యర్థం చేసినటువంటి కర్మయే మనల్ని ధన్యుల్ని చేస్తుంది. దానికోసమే కానీ కర్మకి రెండే ప్రయోజనాలు ఉండాలట. మా ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ప్రతి సంకల్పంలో ఇదే చెప్తాం. నాకు చిత్తం శుద్ధం కావాలి, భగవంతుడు సంతోషించాలి. ఈ రెండే ప్రయోజనాలుగా ఎవడు ఆరాధన చేస్తాడో దాన్ని సాత్విక ఆరాధన అని అంటారు ఇక్కడ. ఇది చాలా ప్రధానమైనది. అందుకే సాత్వికంగా ఉండాలి ఎప్పుడు కూడా మన సాధనలు, పూజలు కానీ పునస్కారాలు కానీ సాత్వికంగా ఉన్నప్పుడే తాత్విక చింతన కలుగుతుంది. అందుకే సాత్విక సాధన, తాత్విక చింతన ఈ రెండు మనకి అవసరం. అందుకే ఈ సాత్విక ఉపచారం వల్లే చూపిస్తున్నారు ఇక్కడ. తల్లి దీన్ని స్వీకరించు. ఏం లేకనా తీసుకుంటుందమ్మ ఇవన్నీ కూడా. అమ్మవారికి పాద్యానికి జలం దొరకదండి మనం ఇస్తే కానీ. అంటే తల్లి దగ్గరికి పిల్లాడు వచ్చి అమ్మాయి తీసుకో తినమ్మా అని ఇస్తాడు. ఆ పిల్లవాడు తీసుకొచ్చిన ప్రేమ చూసి అవునా నువ్వు తెచ్చావా అని తిని చాలా బాగుందిరానైనా అంటుందండి. ఇప్పుడు దొరకదనా? ఆ పిల్లాడి మీద ఉన్నటువంటి వాత్సల్యం. అలాగే నేను ఇచ్చేదాన్ని వాత్సల్యంతో స్వీకరించమ్మా అనే భావం ఇందులో కనబడుతుంది. అందుకే వాత్సల్యం అంటే కారుణ్యం వల్ల అమ్మవారికి వాత్సల్యం వస్తుంది, అంతే కదా. లోకంలో తల్లికి పిల్లాడి మీద వాత్సల్యం మమకారం వల్ల వస్తుంది, కానీ అమ్మవారికి జగత్తు మీద వాత్సల్యం కారుణ్యం వల్ల వస్తుంది. ఆవిడ మమకారం లేదు, అహంకారం లేదు, కారుణ్యం వల్ల వస్తుంది ఇక్కడ. అందుకే గొప్ప మాట అన్నారు ఇక్కడ అమ్మవారిని సంబోధిస్తూ, కారుణ్యామృత వారిధే. ఇక్కడ వారిధే అనొచ్చు, వారినిధే అనొచ్చు. కారుణ్యామృత వారినిధే. కనుక కారుణ్యం అనే అమృత సముద్ర స్వరూపిణి అయిన అమ్మా తదఖిలం ఇదంతా కూడా సంతుష్టయే కల్పతాం. నీ సంతుష్టి కోసమై నేను ఇవన్నీ సమర్పిస్తున్నాను తల్లి అంటూ ఇప్పటి వరకు సింహాసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం అనే 4 ఉపచారాలు ఇచ్చారు. ఆ 4 ఉపచారాలు పొందిన తల్లిని ఇక్కడ శంకరానందులు వారు ఎలా స్తుతిస్తున్నారో చూద్దాం. ఇక్కడ ప్రథమాక్షరం ఏమిటి? ఈ. ఆ ఈతో మొదలుపెట్టాడు ఈయన. ఈశాధిక్పరయోగి బృంద విదితాం స్వానందభూతాం పరాం
పశ్యంతీం తను మధ్యమాం విలసినీం శ్రీవైఖరీరూపిణీం ఆత్మానాత్మ విచారిణీం వివరగాం విద్యాం త్రిబీజాత్మికాం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. మన నిన్ననే చెప్పినట్టు శ్రీ విద్యకు సంబంధించిన సర్వ రహస్యములు తెలిసినటువంటి ఒక మహానుభావుడు శంకరానంద. అందుకే ఇందులో కూర్పు అంత పకడ్బందీగా ఉంది, పద్ధతిగా ఒకదాని తర్వాత ఒకటి ఎలా పెట్టారు. ఇందులో ఈతో పెట్టేటప్పుడు ఈశాధిక్పర యోగి బృంద విదితాం, దీనికి కొంచెం అన్వయ క్లిష్టత ఉంది. శంకర భగవత్పాల వారి రచన చాలా సూటిగా మృదువుగా మధురంగా వెళ్ళిపోతుంటుంది. ఎంత గొప్ప భావాన్నైనా అందులో పెట్టేస్తాడు ఆయన. కొంతమంది మహాపురుషుల రచన క్లిష్టంగానే ఉంటుంది. ఇక్కడ ఇది క్లిష్టమైన అన్వయమే ఉంది. అయితే కొంచెం శ్రీ విద్యాపరమైనటువంటి విషయాలు కానీ తెలియకపోతే వీటికి అర్థం చెప్పడం కూడా కొంచెం ఇబ్బందే. అలాంటివి నిఘంటు అర్థాలతో సామాన్య వ్యుత్పత్తులతో దీనికి అర్థం చెప్పడం కష్టమే. అందుకే శాస్త్ర సహాయం తీసుకుంటూ చెప్పుకుందాం. ఇక్కడ ఈశాధిక్పర అని కొన్ని చోట్ల ముద్రల్లో నేను చూసిన దోషం, అది ఈశాధిక్పర అని పెట్టుకోవచ్చు. ఈశా అది షాకి షాకి సాకి భేదం ఉంది కదా, సంతోషం. ఆ మూడు తెలిసిన తెలుగు వరకు నమస్కారం. ఈశాధిక్పర యోగి బృంద విదితాం. ఇక్కడ ఈశా ధిక్, ధిక్ అంటే తిరస్కరించిన అని అర్థం. ఈశత్వాన్ని కూడా తిరస్కరించినటువంటి గొప్ప యోగులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే తెలియబడే తల్లి అన్నారు. ఇక్కడ చాలా అద్భుతమైన లోతైన రహస్యం అండి. ఇక్కడ అంటే అమ్మవారి భక్తుల్లో ఒక్కొక్క ప్రయోజనం కోసం ఉపాసించే వాళ్ళు చాలామంది ఉంటారు. మరికొందరు ఉంటారు వాళ్ళు ధీరులు వీరులు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ లౌకిక ప్రయోజనాలు ఏమీ ఆశించకుండా అమ్మవారిని ఆరాధన చేస్తారు. అందుకే శ్రీ విద్యని బ్రహ్మ విద్యని ఎందుకంటారంటే శ్రీ విద్యాపరమైన అర్చనలో నామ గోత్ర ఇత్యాదులు కూడా చెప్పరండి. అది గొప్ప విశేషమైన అంశం. తన నామరూపాలు చెప్పరు, సంకల్పాలు ఉండవు. కేవలం పరమేశ్వరి ప్రీత్యర్థం, శ్రీతా మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి పరదేవత ప్రీత్యర్థమనే చెప్పాలి. అంతేగాని తన నామం చెప్పరు. అదేవిధంగా ధర్మార్థ కామోక్ష త్రివిధ పురుషార్థ సిద్ధ్యర్థం అని కూడా అనరు. నిష్కామం అంటే అర్థం అది పూర్తిగా బ్రహ్మ విద్యా స్వరూపమే. అందుకే శ్రీ విద్యలో ఒక పూర్ణ దీక్షకి వెళ్ళేటప్పటికల్లా సన్యాసాశ్రమంలో ఏ మహావాక్యాలు ఇస్తారో అవి ఇస్తారండి. ఇక్కడ ఇవి తెలుసుకోగలిగితే శ్రీ విద్య ఎందుకు బ్రహ్మ విద్య ఏందో తెలుస్తుంది. అంతేగాని నాకు కాస్త కుంకుమ 4 పువ్వులు వేసి వచ్చేసే పూజ కాదు అది. ఈ దృష్టితో చేసినప్పుడు అది పూర్ణత్వం, లేనప్పుడు అరకొరే. అందుకే ఇక్కడ ఈ సిద్ధపురుషుడు బ్రహ్మ విద్యగానే దర్శించాడు శంకరుల వలని. శంకరుడు శ్రీ విద్యని బ్రహ్మ విద్యగా దర్శించారు గనకనే తన పీఠాలన్నింటిలో కూడా శ్రీ విద్యా సంప్రదాయాన్ని శ్రీచక్ర ప్రతిష్టని నెలకొల్పారు మహానుభావులు. అది తెలుసుకోగలిగారు. మనం అది ఎలా బ్రహ్మ విద్య అయిందని విచారణతో గ్రహించాలి. అది ఇక్కడ చూపిస్తున్నాడు ఆయన. ఐహిక ఆముష్మిక సుఖాల మీద వైరాగ్యం ఉండాలి. ఇక్కడ ఇహలోక సుఖాలే కాదు, ఆముష్మిక సుఖాల కూడా మీద కూడా త్యాగబుద్ధి ఉండాలి. ఆ వైరాగ్యం చాలా గొప్పది. ఇదే మనకి బ్రహ్మ విద్యలో అధికారం గురించి చెప్పేటప్పుడు ముందు నిత్యానిత్య వస్తు వివేకము, తర్వాత ఇహాముత్రార్థ భోగ విరాగం అంటారు. పైలోక సుఖాలు అంటే స్వర్గలోక సుఖం కావచ్చు, మరో లోక సుఖం కావచ్చు. ఏ లోకానికి ఆ లోకానికి ఒక ప్రభు ఉంటాడు కదా. ఇంద్రలోకానికి వెళ్తే ఇంద్రుడు ఒక ప్రభు ఉంటాడు, వరుణ లోకాలకు వెళ్తే వరుణుడు ఉంటాడు. ఏ పుణ్యం చేసేవాళ్ళు ఏ లోకాలకు వెళ్తారో అని చెప్పారు. కనుక ఈ లోకపు సుఖాలు కాకపోయినా పరలోకంలో ఏమైనా సుఖాలు వస్తాయని పుణ్యాలు చేసేవాళ్ళు ఉంటారు, వస్తాయి. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం క్షీణించగానే కిందకు వచ్చేస్తాం. కానీ శాశ్వత కైవల్యం కావాలంటే ఇహలోక సుఖాలపై పరలోక సుఖాలపై కూడా వైరాగ్యం ఉండాలండి. ఇది తెలుసుకోవాల్సినది. ఆ వైరాగ్యం ఉన్నటువంటి వాడు భగవత్తత్వాన్ని బాగా అనుభవించగలడు. భగవంతుడిని అనుభవించాలి అంటే వైరాగ్యం ఉన్నవాడికి అనుభవం వస్తుంది. అందుకే వైరాగ్యం పెద్దవాళ్ళు ఊరికనే చెప్పరు. లోకం మీద కానీ కోరుకుంటూ భగవంతుడిని ఆరాధించామనుకోండి, మనకి భగవంతుడికి మధ్య కోరికనే పుల్ల తగులుతూనే ఉంటుంది. భగవద్ అనుభవం ఉండదు మనకి. ఇది తీసేస్తే అది పూర్ణంగా మన అనుభవానికి వస్తుంది. ఇక్కడ పానకంలో పుడక ఏమిటో కాదు, కోరిక తెలుసుకోండి. ఇక్కడ భగవద్రసం అనే పానకంలో కోరికని పుడక అడ్డుపడకూడదు. ఇక్కడ అప్పుడు హాయిగా పానం చేస్తారు. ఇక్కడ ఆ కోరిక రెండు, ఇహలోక పరలోక సుఖాల మీద కూడా వైరాగ్యం ఉండాలి. ఇక్కడ పరలోక సుఖాలంటే ఇంద్రత్వం రావచ్చు, బ్రహ్మత్వం రావచ్చు. అంత బ్రహ్మగారు చాలా గొప్పవారు, సందేహం లేదు. కానీ ఆయనకు కూడా 100 కల్పాలు అవగానే ఆయన వెళ్ళిపోవలసిందే కదా.
అందుకే బ్రహ్మదేవుడు అంటాడు, ఎలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీలోకమ్మున ఈ వనాంతరములో ఈ మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావనులు నీయందే సమర్పించు ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే. భాగవతంలోదండి ఇక్కడ. భాగవతంలో బ్రహ్మదేవుడు గోపబాలకులను చూసి అనుకుంటాడు, నాకు ఎందుకయ్యే బ్రహ్మత్వం ఇచ్చావు, కృష్ణాన్నితో ఆడుకునే ఈ గోపబాలకుల పాదాలపై ఉన్న ధూళి కణాల్లో ఒక ధూళినైతే చాలున్నాడు. ఇది గొప్ప విషయం అండి ఇక్కడ. అంతే బ్రహ్మ పదవి కూడా అంతే. భక్తి లేనప్పుడు బ్రహ్మాది పదవులు కూడా వ్యర్థమే. అందుకే ప్రహ్లాదుడు వస్తూ ఉంటే ఒక మాట అంటాడు పోతనగా, అంభోజ గర్భాదులు అభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవా అని అన్నాడు ఇక్కడ. బ్రహ్మాదులకు కూడా చేతకాని భక్తి లేదు ఇక్కడ. బ్రహ్మాదులకు కూడా వాళ్ళ పదవి పదిలం పని అన్నీ ఉంటాయి, భక్తుడిగా ఏమీ లేవు. అందుకు మహానుభావుడు సాధన చేస్తూ ఉంటే ఇంద్రుడు వచ్చాడు, నీకేం కావాలని అడిగాడు. నిన్ను ఎవడు రమ్మన్నాడు అన్నాడు. నువ్వు చేసిన తపస్సుకు సంతోషించి నీకు ఆ లోకాలు రెడీగా ఉన్నాను, ఆ లోకాలు ఏమున్నాయన్నాడు. ఈ సుఖాలు ఆ సుఖాలు ఉన్నాయంటే ఎంతకాలం ఉంటాయి అన్నాడు. ఇంతకాలం అన్నాడు. అక్కడ ఎక్కువ సుఖాలు తక్కువ సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారంటే ఉంటారన్నాడు. ఉన్నప్పుడు తప్పకుండా ద్వేషం అసూయ ఉంటాయి కదా. ఇక్కడ ఏడుపు అక్కడ ఏడుపు, నాకు అక్కర్లేదు పోన్నట్టండి ఇక్కడ. ఇది అనగలగాలండి, ఇది గట్స్ ఉండాలండి. అందుకే ఇంద్రలోకానికి ఈశత్వము, బ్రహ్మలోకానికి ఈశత్వము, వరుణలోకానికి ఈశిత్వము ఒక అధికారం. అష్టసిద్ధుల్లో కూడా ఈశిత్వం ఒకటి. ఈశిత్వం అష్టసిద్ధుల్లో ఒకటి చెప్పాడు. అది చెప్పాడంటే ఉపలక్షక న్యాయం అంటారు. ఒకటి చెప్తే మిగిలిన అన్నీ చెప్పినట్టు ఇక్కడ. ఎందుకంటే ఇంజిన్ కనబడగానే ట్రైన్ అంతా వస్తుందని ఎలా తెలుసుకుంటాము, ఒకటి చెప్తే మిగిలినని తెలుసుకోవాలి. దీని శాస్త్రంలో ఉపలక్షక న్యాయం అంటారు. అది ఈశాధిక్ అనగానే ఈశిత్వము మొదలైనటువంటి అష్టసిద్ధుల్ని ధిక్కరించిన వారు అంటే గొప్ప భక్తులు వీటి కోసం ఆశించరండి, వీటి దాటిపోతారు ఇక్కడ. అందుకే సిద్ధపురుషుల మహిమలు చూపించరు, లోకం కీర్తిని ఆశించరు. ఎందుకంటే ఇవి చాలా అల్పాల్పములు, ఇవి వస్తాయి మిగులుతాయా ఏమిటి, ఎంతకాలం అండి ఇవన్నీ కూడా. ఇవన్నీ మీసాల మీద తేనెలు లాంటివి, మిగిలేవి కావు. అందుకే ఇహలోక సుఖాల నుంచి బ్రహ్మలోకం వరకు ఈ మధ్యలో ఉన్న సర్వలోక సుఖాల్లో ఉండేటువంటి ఈశిత్వం ఒకటి అధికారం, వాటి యందు ఒకానొక పట్టు. వీటిని ధిక్కరించినటువంటి వాళ్ళ యోగులు అంటే ఐహిక పారలౌకిక సుఖములను అధికారాది ఐశ్వర్యములను, ఈశ్వర ఐశ్వర్య రెండు ఒకటే, ఐశ్వర్యములన్నింటినీ ధిక్కరించిన యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చక్కగా తెలియబడే తల్లి. ఎంత మంచి మాట చెప్పండి. ఈశాధిక్ పరయోగి బృందవ విదితాం. ఈశిత్వాదుల్ని ధిక్కరించినటువంటి పరయోగులు అంటే గొప్ప యోగుల చేత తెలియబడే తల్లి. ఇందాక చెప్పుకున్నాం కదా, వైరాగ్యం లేకపోతే భగవతత్వం తెలియబడేదండి. అందుకే వైరాగ్యం ఫండమెంటల్ క్వాలిఫికేషన్ ఫర్ వేదాంతం. అది లేనంత కాలం నువ్వు పండితుడివైనా మరొకటైనా ఈర్ష్యాసూయలతో శాస్త్రాలు చదివి కబుర్లు చెప్పినా అది కబుర్లే తప్ప వాచా వేదాంతం అవుతుంది తప్ప అది అనుభూతిలోకి రాదు. అందుకే వైరాగ్యం లేనివాడు ఏది చెప్పినా ఏది విన్నా ప్రయోజనం లేదండి. ఏ పాండిత్యం లేకపోయినా వివేక వైరాగ్యాలు ఉంటే మాత్రం వాడు తప్పకుండా భగవద్ అనుభూతి పొందగలడు. అందుకే మోక్షశాస్త్రానికి అధికారం గురించి చెప్పేటప్పుడు ఎక్కడైనా పాండిత్యం అనే మాట వచ్చిందో చూడండి. మొట్టమొదటి చెప్పింది నిత్య అనిత్య విచిత్త వివేకం, రెండవది ఇహాముత్రార్థ భోగ విరాగం, మూడవది శమ దమాది షట్క సంపత్తి, తర్వాత చెప్తుంది ముముక్షుత్వం. అంతే కదా. ఈ నాలుగింటిలో ఎక్కడైనా పాండిత్యం అనేది ఉందా? అయితే పాండిత్యం అవసరమే శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి, కానీ ఈ గుణాలతో కూడిన పాండిత్యం చాలా మంచిది ఇక్కడ. ఇది విశేషమైన అంశం. అందుకే ఈ రచించిన శంకరానందులు సామాన్యమైన ప్రయోగం చేయలేదు ఇక్కడ. ఈశాధిక్ పరయోగి బృంద విదితాం. అలా యోగులు తెలుసుకున్న ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి. స్వానందభూత, స్వా ఆనందభూతం. అమ్మవారి ధ్యానం వల్ల కలిగేటువంటి లేదా ఆ తాదాత్మ్యం వల్ల కలిగే ఆనందం అది ఒక బయట వస్తువుని చూడడం వల్ల కలిగిన ఆనందం కాదు, అది స్వాత్మానందం. నీ లోపల ఆత్మగా ఉన్నది అమ్మవారు. అందుకే హయగ్రీవ స్వామి అగస్త్యుల వారితో చెప్తూ బ్రహ్మాండపురంలో మాట అంటాడు, లలిత అంటే ఎవరనుకున్నావయ్యా, స్వాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహ. స్వా ఆత్మ ఏవ దేవత లలిత. నీ ఆత్మస్వరూపమే లలిత. నీ ఆత్మ వేరు ప్రపంచం వేరు కాదు, విశ్వవిగ్రహ. అది చూపిస్తున్నారు ఇక్కడ. ఆ మాట అర్థం చేసుకోవాలి. త్రిశతి చదువుతాం, సహస్రం చదువుతాం, నోటుకొచ్చిందంటాం, కానీ అక్కడ ఏం చెప్తున్నాడో ఆలోచించండి. స్వాత్మైవ దేవత ప్రోక్త. అటువంటిప్పుడు ఆ స్వాత్మానందం ఉన్నదే, దాని ముందు ఈ లోక సుఖాల నుంచి బ్రహ్మలోక సుఖాల వరకు ఉన్న అన్ని ఆనందములు అల్పములే, అత్యంత అల్పములే. ఇవి బిందువులండి, అది సింధువు.
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి, అది అర్థం. ఆ స్వాత్మానంద అమ్మవారి యొక్క స్వరూపం. అప్పుడు ఆ స్వాత్మానందం లభించాక లవీభూత బ్రహ్మాది ఆనంద సంతతి, బ్రహ్మలోకాది ఈశిత్వములన్నీ కూడాను లవీభూతములైపోయాయి. అందుకే ఆ క్రమం ఈశాధిక్పరయోగి బృందవదితాం స్వానందభూతాం. ఆ తల్లి కేవలం స్వానుభవ ఆనంద రూపిణి, అనుభవైక వేద్యమైనటువంటి ఆనందమే అమ్మ. అంత చక్కగా చూపించారు ఇక్కడ. ఇప్పుడు దీనికున్న క్రమం చూడండి, ఎంత అందమైన క్రమము. లవీభూత బ్రహ్మాజ్ఞానంద సంతతి అనే మాట ఈశాధిక్పర యోగి బృందవదితాం అని మాటలు పెట్టాడు. స్వాత్మానంద అనే మాట స్వానందభూతాం అనే మాటలు చెప్పాడు ఇక్కడ. అయితే ఇంత ఆలోచించి ఈయన రచించుంటాడా అంటే, అమ్మతో తాదాత్మ్యం చెంది సిద్ధపురుషుడు నోటంటూ ఒక వాక్యం వస్తే దానిలో ఇన్ని భావాలు ఉంటాయి తెలుసుకోండి. ఇక్కడ కొందరు అంటూ ఉంటారు, ఇంత వ్యాఖ్యానిస్తున్నారు నిజంగా అందులో అంత ఉందా అండి? అంత ఉండే మాట అలవోకగా అమ్మవారు పలికిస్తారండి, తర్వాత అందులోంచి బయటకు వస్తుంది. ఇక్కడ విశేషమైన అంశం ఇది. ఇక్కడ అంత అద్భుతమైన భావం ఇందులో మనకు కనబడుతుంది. ఈశాధిక్పర యోగి బృంద విదితాం స్వానందభూతాం. స్వానందభూతాం అనే మాట దగ్గర అమ్మ స్వాత్మానంద రూపిణి. అందుకే అమ్మవారి ఆనందం అంటే ఆత్మానందమే. అంటే ఉపనిషత్తు ఏ మోక్షానందాన్ని చెప్తుందో అదే అమ్మవారి యొక్క స్వరూపము. అది స్వానందభూతాం. అటువంటి ఆనందం ఎలా ఉంటుంది? పరాం. పరాం అంటే సర్వోత్కృష్టం అని అర్థం. ఇందులో మరొక భావం ఉంది, తర్వాత చూద్దాం. పశ్యంతీం తను మధ్యమాం విలసినీం శ్రీవైఖరీ రూపిణీం. ఎంత అందమైన క్రమం చూడండి. స్వానందభూతాం, తర్వాత పరాం, తర్వాత పశ్యంతీం. తను మధ్యమ, తను మధ్య అని అమ్మవారి నామం. తను మధ్యాతమోపహ ఇక్కడ వినట్టు అనిపిస్తుంది కదా, తెలిసింది. తను మధ్య ఉంది కదా, అందుకే తను మధ్యమాం అనే మాట వేశారు. పరాం పశ్యంతీం తను మధ్యమాం విలసినీం శ్రీవైఖరీ రూపిణి. 4 వాక్కుల్ని ఇక్కడ చూపించారు. ఇక్కడ అంటే అమ్మవారు ప్రధానంగా శబ్దబ్రహ్మస్వరూపంగా ఉపాసింపబడుతుంది. వాగ్రూప ఉపాసనే లలిత ఆరాధన, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప. చమత్కారం ఏం చేశారంటే తను మధ్యమ అని కల్పించారు. అక్కడ మధ్యమ అనే మాట అక్కడ చూపించాడు. ఇక్కడ అమ్మవారికి తనుమధ్య అని పేరుంది. తనుమధ్య అంటే ఒక సాముద్రిక లక్షణము, సర్వ సుమంగళమైనటువంటి వైభవంతో అమ్మవారి స్వరూపం తనుమధ్య అన్నారు. తనుమధ్య అంటే తను అంటే సన్నని, మధ్యమ అంటే నడుమి భాగం. సన్నని నడుము కలిగిన తల్లి అని అర్థం. ఉత్తమ సాముద్రిక లక్షణాల ప్రకారంగా అమ్మవారి రూపాన్ని మనం భావిస్తున్నాం కనుక ఆవిడ తను మధ్య సన్నని నడుముతో ఉన్నది. ఈ స్థూలార్థంతో చాలామంది తృప్తిగా అమ్మవారిని ధ్యానించుకోవచ్చు, కానీ ఇందులో సూక్ష్మార్థం కూడా చూడాలి. ఇక్కడ తనుమధ్యమ అనేది ఉపాసనా శాస్త్ర ప్రకారంగా అమ్మవారి ఒకానొక ఉపాస్య తత్వం. ఈ తనుమధ్యానికి దేవతుంది అమ్మవారి స్వరూపాలు. ఈవిడ క్షేత్రాల్లో ఎక్కడుందంటే మాంపాతు నీవాయాస్తీరే నివసంతి బిల్వేశ్వరి కాంత తనుమధ్య అని శాస్త్రం. కంపానదీ తీరం దగ్గర బిల్వేశ్వరుడు యొక్క కాంత అయినటువంటి తనుమధ్య ఉన్నది అని వర్ణించారు. ఇక్కడ తనుమధ్యని ఎలా ధ్యానించాలో ఒక శాస్త్రం ఉందండి. ఇక్కడ తనుమధ్య అంటే బాలా త్రిపుర సుందరి యొక్క స్వరూపము తనుమధ్య, అది కూడా విశేషమైన అంశం. అయితే తను మధ్య, తను అంటే శరీరం, శరీరానికి మధ్య భాగం అంటే హృదయం. ఆ హృదయములో ప్రకాశించే పరతత్వం గనక తనుమధ్య అని మరొక అర్థాన్ని చెప్పారు. ఇక్కడ తను అంటే సూక్ష్మం అని మాట తీసుకోవాలి. సూక్ష్మం అంటే సన్ననిది అన్నారు కదా, స్థూలం సూక్ష్మం కనుక తను అంటే సూక్ష్మమైనటువంటి మధ్యస్వరూపిణి. అంటే హృదయంలో అత్యంత సూక్ష్మముగా ఉన్నటువంటి పరతత్వము తనుమధ్య, ఇది అర్థం. అంతే కదా, బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క హృదయశక్తి. హృదయశక్తి బాలా త్రిపుర సుందరి, జ్ఞానశక్తి శ్యామలాదేవి, క్రియాశక్తి వారాహదేవి, ఇక ఇచ్ఛాశక్తి లలితాదేవి.